రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నిక, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా బజాయించింది. మొత్తం 2800 చిల్లర వార్డులలో బీజేపీ సొంతంగా 1400 విజయం సాధించింది. అంటే సగానికి పైగా బీజేపీ విజయం సాధించింది. ఒక రకంగా ఇది చాలా ఘన విజయము. 29 కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లలో బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. ఇంత మటుకు బాగానే ఉంది. కానీ ఈ ఘన విజయం వెనుక కూడా ఒక పరాజయపు ప్రథమ సంకేతం ఉన్నది, ఒక హెచ్చరిక ఉంది. ఆ హెచ్చరికను భారతీయ జనతా పార్టీ అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కన్నా తమను తాము సెక్యులర్ పార్టీలుగా భుజకీర్తులు పెట్టుకుని తిరిగేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే కావచ్చును, ఎన్సీపీ శరద్ పవార్ కావచ్చును, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ కావచ్చును, కాంగ్రెస్ పార్టీ కావచ్చును, తమను తాము సెక్యులర్గా చెప్పుకునే ఈ పార్టీలకు కూడా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అదేంటంటే ముస్లిం ఓటింగ్ బిహేవియర్, ముస్లిములు ఓటు వేసిన విధానము ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. నిజానికి ఈ సెక్యులర్ పార్టీలుగా తమను తాము చెప్పుకునే పార్టీలన్నిటినీ ముస్లింలు వదిలిపెట్టేశారు. వాటికి ఓట్లు వేయలేదు. ముస్లిం ఓట్ల కోసము వెంపర్లాడే ఈ పార్టీలను ముస్లింలు పట్టించుకోలేదు. తమ మద్దతు ఉన్న, తమకు చెందినటువంటి తమ నాయకులు గనక రంగంలోకి రాగానే ఈ సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వాటన్నిటినీ చాక్లెట్ మీద ఉన్న రేపర్ని చెత్తకుండిలో పారేసినట్టుగా పారేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కేరళలో అదే జరిగింది. ముస్లిం లీగ్ లేకపోతే ఎస్డిపిఐ వైపు ముస్లింలు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలని పట్టించుకోరు. అస్సాంలో కూడాను యూడిఎఫ్ బలంగా ఉన్నట్టయితే కాంగ్రెస్ను వదిలిపెట్టేస్తారు. బీహార్లో ఇటీవల పూర్వాంచల్లో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ఆర్జేడీని పక్కన పెట్టి మరి ముస్లింలు, ముఖ్యంగా సర్జాపురియా ముస్లింలు ఎంఐఎంకి ఓటు వేసి 5 సీట్లు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ ముస్లింల కోసం బాగా పనిచేసినటువంటి పార్టీల్లో ఒకటి. బహుజన్ సమాజ్ పార్టీని పూర్తిగా ముస్లింలు వదిలిపెట్టేశారు. తెలంగాణలో కూడాను బీఆర్ఎస్ ఎంఐఎంతో అంటకాగింది. నిజాం ప్రభువుని సైతం పొగిడింది. ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి తొలి సూచన కనిపించగానే బీఆర్ఎస్ని గంగలో పారేసి కాంగ్రెస్ బండి ఎక్కేసింది ఎంఐఎం. కాబట్టి ముస్లిం ఓటింగ్ బిహేవియర్ ఏదైతే ఉందో సెక్యులర్ పార్టీలకు ఒక ప్రమాద ఘంటిక. తమ నాయకులు, తమ పార్టీలు వచ్చినట్లయితే ఈ సెక్యులర్ పార్టీలన్నింటినీ వదిలేస్తారు. మహారాష్ట్ర కార్పొరేషన్ల ఎన్నికల్లో ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గ్రూప్కి మొత్తం వచ్చిన సీట్లు 36, ఓన్లీ 36. కానీ ఇస్లాం పార్టీ అనేటటువంటి ఊరు పేరు లేని పార్టీ ఒక్క మాలెగాంలోనే 35 సీట్లను సంపాదించిందంటే ఎన్సీపీ మొత్తం రాష్ట్రంలో 36 సంపాదిస్తే ఇస్లాం పార్టీ ఒక్క మాలెగాంలో 35 సంపాదించింది. పైగా మాలెగాంలో 84 సీట్లకి 35 గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ, అది కూడా ముస్లింలకు అనుకూలంగా పనిచేసింది, దానికి 7 సీట్లు వచ్చినాయి. ఎంఐఎం 2వ పొజిషన్లో ఉంది, దానికి 21 సీట్లు వచ్చినాయి. అంటే 84 సీట్లలో దాదాపు 56 సీట్లు, 56 + 7 63 సీట్లు ముస్లిం అభ్యర్థులు మాత్రమే గెలిచారు. వాళ్ళు మాత్రమే విజయం సాధించారు. మాలెగాం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్కి ఒక పెద్ద హెచ్చరిక. మొత్తం ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్ని సీట్లు సంపాదించారు? 136 సంపాదించారు. ఎంఐఎం రాష్ట్రం మొత్తం మీద మహారాష్ట్రలోని మున్సిపల్ కార్పొరేషన్లో 114 సీట్లు సంపాదించి, అంటే దాదాపుగా అజిత్ పవార్ గ్రూపు అధికారంలో ఉండి ఎంత సంపాదించిందో దాదాపుగా కొంచెం తేడాతో అంతే సంపాదించుకుంది ఎంఐఎం. ఔరంగాబాద్లో 35 సీట్లు, మాలెగాంలో 21 సీట్లు,
నాందేడ్లో 15 సీట్లు సంపాదించింది. మిగతా చోట్ల ముంబైలో కూడాను ఖాతా తెరిచి ఒక కార్పొరేటర్ని గెలిపించుకోగలిగింది. మొత్తము 114 గెలుచుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి ఎంఐఎం ఎదిగింది, అజిత్ పవార్తో సమానంగా తెచ్చుకుంది. ఇస్లాం పార్టీ కేవలము ఒక మాలెగాంకి పరిమితమైన పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఎన్సీపీ సాధించిన సీట్లతో సమానంగా గెలుచుకుంది. ఈ ఇస్లాం పార్టీ వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను ఇవి చాలా ఓట్లను సంపాదించుకుంది. ఈ పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ షేక్ రషీద్ అతని పేరు. అతను 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2019లో ఆయన ఎంఐఎం చేతుల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన 2022లో ఎన్సీపీలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కేవలం 165 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఇస్లాం పార్టీని పెట్టారు. ఇస్లాం పార్టీ తరఫున ఇప్పుడు ఆయన ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయఢంకా బజాయించారు. కాబట్టి సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలన్నీ ముస్లిం ఓట్ల కోసము నానా తంటాలు పడేటటువంటి పార్టీలన్నిటికీ హెచ్చరిక. ఇదొక ప్రమాద గంటిక వంటిది. ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎంత చేసినప్పటికీ ముస్లిం అభ్యర్థులు పార్టీలు రాగానే ముస్లిం ఓటర్లు వీళ్ళను వదిలిపెట్టేస్తారు. మాలెగాంలో బీజేపీకి కూడా ఒక పెద్ద గుణపాఠం ఉంది. మాలెగాంలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలో కేవలం 2 సీట్లు గెలుచుకోగలిగింది. అదే శివసేన షిండే గ్రూప్ 17-18 సీట్లు గెలుచుకోగలిగింది. కాబట్టి మాలెగాంలో అసలు సోదిలోకి లేకుండా పోయింది బీజేపీ. ఇంత ఘన విజయం సాధించినటువంటి బీజేపీ మాలెగాంలో 2 కార్పొరేషన్ సీట్లను గెలుచుకోగలిగింది. ఇది కూడా ఒక ప్రమాద సంకేతమే. కాబట్టి ఈసారి జరిగిన ఎన్నికల్లో ఈ 2 ముస్లిం పార్టీలు సాధించినటువంటి విజయాలు, అవి గెలుచుకున్నటువంటి సీట్లు సెక్యులర్ పార్టీలతో పాటు బీజేపీకి కూడా ప్రమాదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.